Cameraman. Good morning. Good morning, sir. ఇక్కడ ఏంటి ఉన్నాయి? Mementos. మరి వాళ్ళ పేరు చెప్తారా? రెండు చేతులు చదువుతారా అన్న? ఒక్కళ్ళు చదవండి. గట్టిగా. మేక వెంకట నాగ శివ అని ఎవరమ్మాయి అమ్మాయి? ఏ 10th? లాస్ట్ ఇయర్ సార్. లాస్ట్ ఇయర్ 10th ఫస్ట్ స్టూడెంట్. ఎన్ని మార్కులు వచ్చినాయి? 5/16. ఓకే, తర్వాత జగతా సూర్యప్రకాష్ ఎన్ని వచ్చినాయి? 510. జనపరెడ్డి భవానీ శంకర్ 471. బొనిగే సాయి భార్గవి 471. వీళ్ళందరూ మన స్కూల్ పేరు నిలబెట్టిన ఆణిముత్యాలు. అందుకోసమే వాళ్ళ పేర్లు ఈరోజు మెమంటో మీదకి ఎక్కినాయి, అవునా కదా? మేము ఎందుకు వచ్చామంటే ఈరోజు మాది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ తరఫున వచ్చాం. ప్రతి పండగకి, సంక్రాంతి పండగకి ఏది ఫేమస్ చెప్పండి? పోటీలు పెడతారు. ఏం పోటీ ఫేమస్? అది ముగ్గుల పోటీ. ఇంకా పోటీ ఉంటుంది, పోటీ ఉంటుంది, కోడి పందాలు, అవునా? కొన్ని చోట్ల ఎద్దుల పందాలు ఉంటాయి, ఉండవా? కానీ మా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిలో పిల్లల చదువుల్లో పోటీకి ప్రాముఖ్యత ఇస్తాం. ఇది ఎవరి పండగ? విద్యార్థుల పండగ. అర్థమైందా? మీరు 10th క్లాసులో హైయెస్ట్ స్థానం సాధిస్తే ఇలా మెమంటోల మీద పేరెక్కుతుంది. ఏమండి, మెమంటోల మీద పేరెక్కుతుంది. అంతేకాదు, మీరు ఎవరు రుణం తీర్చుకోవాలండి? ముందు మీరు ఎవరు రుణం తీర్చుకోవాలి? మిమ్మల్ని ఎంత బాగా పోషించి చదివిస్తున్న ఎవరు రుణం తీర్చుకోవాలి? తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలా? అది తీర్చుకోవడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ కొద్దో గొప్ప తీర్చుకోగల అవకాశం ఎక్కడన్నా ఉంది అంటే ఇది ఒకటే. ఎందుకంటే రేపొద్దున్న 26వ తారీఖు బుధవారం నాడు షష్ఠి కార్యక్రమాల్లో సాయంత్రం సుమారుగా 3000 మంది 4000 మంది ప్రజలు ఊరు చుట్టూ మొత్తం అక్కడ ఫామ్ అవుతుంది, మొత్తం అందరూ వస్తారు ఆ కార్యక్రమానికి. అక్కడ ఈ మెమంటోలు ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో 10th క్లాస్లో వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను స్టేజ్ మీద మహారాజా సన్మానం చేస్తారు ఆలయ కమిటీ వారు. అర్థమవుతుందా? అది ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. ఏదైనా చేయొచ్చు, ఎన్ని లక్షల ప్రోగ్రాం పెట్టినా సరే తల్లిదండ్రులకి మనం గౌరవించదగ్గ ఒక చిన్న కార్యక్రమం చేయాలన్న థాట్ మన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి రావడం చాలా గొప్ప విషయం. అది 5 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాల నుంచి కూడా రన్ అవుతుంది. అంతేకాకుండా ఈ ప్రైజులు ఇవ్వడానికి పోటీ పడుతున్నారండి. మొదటి ప్రైజు కీర్తిశేషులు అప్పుకొండ వెంకట్రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అప్పుకొండ చిన్ని గారు వాళ్ళు ఇస్తున్నారు, సీను గారు ఇద్దరు కల్పిస్తున్నారు. ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువుకొని ఈరోజు అప్పుకొండ చిన్ని గారు ఒక పెద్ద కంపెనీకి ఆడిటర్ కింద పనిచేస్తున్నాడు, అకౌంటెంట్ కింద పనిచేస్తున్నాడు. సెకండ్ ప్రైజ్ ఎవరు ఇస్తున్నారంటే సూర్యప్రకాష్కి బౌరిశెట్టి రాంబాబు గారు అని ఇక్కడ చదువుకున్న వ్యక్తి. ఆయన మంచి వ్యాపారవేత్త, ఆయన మంచి నాలెడ్జ్ ఉంది. చదువు అంటే ఉత్సాహంతో నేను ఇస్తాను ఈ ప్రైజు అని ఇస్తున్నారు. థర్డ్ ప్రైజ్ వచ్చేటప్పటికి జనపరెడ్డి భవానీ శంకర్ గారికి పెనుగొండ బాలాజీ గారు అబ్బాయి, పెనుగొండ బాలాజీ గారు ఇస్తున్నారు. వాళ్ళ అబ్బాయిలు, ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు, ఒక అబ్బాయి బ్యాంక్ మేనేజరు. ఎక్కడ చదువుకున్నారా? ఇక్కడే చదువుకున్నారు. ఇంకొకరు ఎవరంటే బొనిగే సాయి భార్గవికి ప్రైజ్ ఇస్తున్నవారు కాశీ సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి కాశీ దుర్గా ప్రసాద్. ఆ అబ్బాయి ఇక్కడ చదువుకున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేస్తున్నాడు. ఈ ప్రోగ్రాం చూసి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి నేను ఈ ప్రైజ్ స్టూడెంట్స్కి ఇస్తాను అని అన్నారు. ప్రైజెస్ ఇవ్వడమే కాకుండా క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తానని అనౌన్స్ చేసేసారు. గట్టి క్లాస్ కూడా వచ్చేసారు అందరు. క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇవన్నీ నథింగ్. మీ తల్లిదండ్రులని స్టేజ్ మీద ఉంచి వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల వారి ముందు సన్మానం చేయగల మహద్భాగ్యం ఎవరికన్నా ఉందంటే ఇప్పుడున్న 10th క్లాస్ వాళ్ళకు ఉంది, రాబోయే 9th క్లాస్ వాళ్ళకు ఉంది, వస్తున్న 8th క్లాస్ వాళ్ళకు ఉంది, 6th 7th వాళ్ళకు ఉంది. నా తల్లిదండ్రులు స్టేజ్ మీద తీసుకోవాలి అని ఈ రోజు నుంచి పట్టుదలతో చదవండి, ఓకేనా?
ఎవరన్నా కల్పించగలరా ఆ భాగ్యాన్ని? ఏమన్నా మనం కల్పిస్తున్నాం, మనకు అవకాశం ఉంది. దేవుడు ఏది డైరెక్ట్గా ఇవ్వడండి, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఈ అవకాశాలు ఇలా ఇస్తున్నారు. కులమత భేదాలకు అతీతంగా చేసే పండగ ఇది. మనకి చక్కగా జరుగుతుంది. ఇలాంటి వాటిల్లో మీ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలంటే, ఈ ప్రైజ్ని మీరు సంపాదించుకోవాలంటే మన గోల్ ఎలా ఉండాలంటే, ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ 5-16 ఉంది. 5-16 మన గోల్ కాదు. జిల్లా ఫస్ట్, మండలం ఫస్ట్, ఆ రేంజ్ 580. ఎవరు 10th క్లాస్ ఫస్ట్ వస్తున్న వాళ్ళు ఎవరో ఒకసారి గమనించండి. ఆ రేంజ్లో ఖచ్చితంగా మీకు మార్క్స్ రావాలి. మనకి ఇక్కడ చాలా మంచి నాలెడ్జ్ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. వారి యొక్క నాలెడ్జ్ని మీరు దొంగలించడం అంటే దొంగతనం చేయండి. వాళ్ళు మనకి ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు మంచి ఉత్తీర్ణత సాధించాలి. మనకి గవర్నమెంట్ జాబ్ రావాలని ఎంతో కష్టపడతాం. గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళే ప్రైవేట్ జాబ్ చేస్తారు. అలాంటి గవర్నమెంట్ జాబ్ సంపాదించిన అతిరథ మహారథులైన మంచి నాలెడ్జ్ ఉన్న గనులు మన దగ్గర ఉన్నారు మాస్టర్ రూపంలో. వాళ్ళ నుంచి మీరు మంచి విద్యను సేకరించి మన ప్రభుత్వ స్కూల్స్ యొక్క ఘనతను చాటి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన మీ అందరి కోసం ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాల కింద ఫస్ట్ రోజు అంతా మొత్తం అందరూ కూడా మీరు అందరూ రండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా చూస్తారు, ప్రైజ్ ఇలా ఇస్తున్నారు కదా నా ఫస్ట్ వచ్చినడికి నా పిల్లల మీద నేను శ్రద్ధ పెట్టాలని, నేను ప్రైజ్ తీసుకోవాలని తల్లిదండ్రులు కూడా కలుగుతుంది. మీరేం చేయాలి? తల్లిదండ్రులతో పాటు రండి. ఏదో 26వ తారీఖు బుధవారం నాడు, మంగళవారం నాడు, గురువారం నాడు మ్యాజిక్ షో పెట్టాం, పిల్లలకు సరదాగా ఉంటుందని. తర్వాత భరతనాట్యం కూడా పెట్టాం. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు కనుమరుగైపోతుంది. డ్యాన్స్ అంటే డీజేలు కాదు. మన సంస్కృతిని కాపాడుకోవాలంటే అలాంటివి చూపించాలనే ఉద్దేశంతో అలాంటి కార్యక్రమాలు కూడా పెట్టాం. ఇదివరకు మేము సినిమాలు వేస్తే అందరిపేట ఇక్కడ టికెట్లు అమ్మేవారు, స్కూల్కి వచ్చి అమ్మేవారండి. అందరిపేట ఇది జంతు ప్రదర్శన ఏదో పెట్టేవారు. అలాంటికి మేము వెళ్ళేవాళ్ళం పరిగెట్టుకుని. ఈరోజు అలాంటివన్నీ కనుమరుగైపోయినాయి. కానీ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మీరు అందరూ అటెండ్ అవ్వండి, చక్కగా చూసి చెప్పదండి. థ్యాంక్ యూ.